చదువులో పోటీ పడ్డంతో పాటు ఆటలపై కూడా ఆసక్తి చూపాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పేర్కొన్నారు. దెందులూరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బాల సదన్లో పిల్లలకు పేరెంట్గా ఉన్న జిల్లా కలెక్టర్ ఎంతో ఆప్యాయతతో ఆ పిల్లలను దగ్గర నుండి పాఠశాలకు తీసుకువచ్చారు. అనంతరం పాఠశాలలోని ప్రతి తరగతి గదిని సందర్శించి ప్రతి బెంచ్ దగ్గరికి వెళ్లి ఎంతో ఆప్యాయంగా విద్యార్థులతో కరచాలనం చేస్తూ వారి పేర్లు అడిగి తెలుసుకున్నారు. దాంతో పాటు వారి చదువు పట్ల ఆరా తీశారు. కలెక్టర్ దత్తత తీసుకున్న పిల్లలకు అందజేసిన సమగ్ర విద్యా ప్రగతి పత్రాల హోలిస్టిక్ కార్డులను పరిశీలించి వారి విద్యా ప్రగతి తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ తనలాగా పిల్లలందరూ ఎదగాలని ఆకాంక్షించారు. 9వ తరగతి చదువుతున్న బాలసదనకు చెందిన ఆర్ భూలక్ష్మి హోలిస్టిక్ కార్డును పరిశీలించి విద్యపై పూర్తి ధ్యాస పెట్టి ఒక్కొక్క స్థానాన్ని ఎగబాకాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, డీసీపీఐ సూర్య చక్రవేణి, సిడిపిఓ విజయలక్ష్మి, పాఠశాల హెచ్ఎం పి శ్రీదేవి, పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు ఉపాధ్యాయులు, ఐసీడీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనే ఇంకొంచెం వెనకొచ్చాను, కొంచెం మొత్తం వస్తారు. లాక్ హే నన్ను లాక్రా, లాగేస్తాను. జరుగుతున్నాయి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్. సో మొత్తం మనకు 1788 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అన్ని రకాల స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ కానీ, జిల్లా పరిషత్ కానీ, ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ అన్నిట్లో మెగా పీటీఎం ఇవాళ మనం చేస్తున్నాము. 9 o'clock నుంచి సెలబ్రేషన్ మోడ్ లో అన్ని స్కూల్స్ నడుస్తున్నాయి. మంచి బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ మనకు వస్తున్నాయి. సో మన జిల్లా చూసుకుంటే 1,31,434 స్టూడెంట్స్ ఉన్నారు ఈ 1788 స్కూల్స్ లో. ఈ పిల్లలు అందరూ ఇవాళ పిలుచుకొని వాళ్ళ పిల్లల పెర్ఫార్మెన్స్ ఎంత ఏమేమి ఇంప్రూవ్ చేయాలి అవన్నీ టీచర్స్ ఒక్కొక్క ఇండివిజువల్ స్టూడెంట్ గా చెప్తారు. కాకుండా హోలిస్టిక్ ప్రోగ్రెస్ అని చెప్పి అవన్నీ FA1, FA2 పర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నాయి, అకాడమికల్ గా ఎట్లా ఉన్నారు, అదర్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి అన్ని డీటెయిల్ డిస్కషన్ జరుగుతున్నాయి. సో మనకి దీనికి సంబంధించి 35,92,800 రూపీస్ కూడా అన్ని స్కూల్స్ కి మనం ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ రోజుకి చూస్తే ఇప్పటికి మనకు చాలా గ్రాండ్ గా నడుస్తున్నాయి. అన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ వస్తున్నాయి. నేను ఈ స్కూల్ కి రావడం కారణం మన చిల్డ్రన్ హోమ్స్ లో ఒక 60 మెంబర్స్ చదువుతున్నారు. సో వాళ్ళకి పేరెంట్ గా నేను ఈ స్కూల్ కి వచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇండివిజువల్ గా క్లాస్ రూమ్ మారిగా వెళ్ళి తెలుసుకున్నాను. సో మా హాస్టల్ పిల్లలు మామూలు పిల్లల కంటే ఇంకా ఎక్కువ చదువుతున్నారు, ఇంకా బాగా చదువుతున్నారు, అన్నిట్లో A+ లోనే ఉన్నారు. అండ్ వాళ్ళ వాల్యూస్ కూడా చాలా డిసిప్లిన్ గా ఉన్నారు కూడా మా టీచర్లు చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అది కాకుండా ఇంకా వాళ్ళకి ఏం సపోర్ట్ కావాలో అది కూడా ఇవ్వడానికి స్కూల్లో కానీ మన హోమ్స్ లో కానీ కూడా ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాము. సో ఇలాగే అన్ని చోట్ల గ్రాండ్ మెడల్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు టీచర్స్, స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి కూడా గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మ్యూజికల్ చైర్ ప్రోగ్రామ్ కూడా పాల్గొన్నాను. సో ఒక పేరెంట్ గా మా పిల్లల పెర్ఫార్మెన్స్ నాకు హ్యాపీగా ఉంది. అది కాకుండా చాలా మంది పేరెంట్స్ వచ్చేసి ఫస్ట్ టైంలో ఒక సెలబ్రేషన్ మోడ్ లో వాళ్ళు ఎంగేజ్ చేసేసి, కమ్యూనిటీ అన్ని ఎంగేజ్ చేసేసి, ఫిలాంథ్రపర్స్ కానీ, లోకల్ డోనర్స్ కానీ అందరూ రావడం ద్వారా స్కూల్లో ఏం నడుస్తున్నాయి, కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఎక్కువ పెరుగుతుంది. ఇట్ విల్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ద అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆల్సో. సో ఇందులో పాల్గొనేది చాలా సంతోషం. ఇట్లాగే అన్ని చోట్ల బాగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ.